ముందుగా మీరు మహేంద్ర ట్రియో వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయితే. ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 68,800 చిల్లర తిరిగిన. 68,800 కిలోమీటర్లు తిరిగారు. మీటర్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే. మీరు రోజుకి ఎంత మందిని కూర్చోబెడతా ఉంటారు ఆటోలో? ఇక మాకు పల్లెటూరు పాలెట్టు జనగాం పోతుంది కాబట్టి కనీసం 10 మందిని అయితే కూర్చోబెడతాం. 10 మందిని కూర్చోబెడతాం. 10 మందిని కూర్చోబెట్టినా అదే స్పీడ్ అదే రేంజ్ లో పోతుంది. మీకు నెలకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారన్న మీరు నెలకు? సుమారు 3,000 పైచి తిరుగుతాం. 3,000 4,000 దాకా తిరుగుతాం. 3,000 4,000 వరకు తిరుగుతూ ఉంటారు. 3,000 4,000 కిలోమీటర్లు తిరగడానికి ఎన్ని కిలోవాట్స్ కరెంట్ కాలుతుంది, అలాగే ఎంత ఖర్చు వరకు వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్? ఒకసారి ఛార్జింగ్ పెడితే 130 కిలోమీటర్ ఛార్జింగ్ కావాలంటే 3 యూనిట్లు కావాల్సింది. 3 యూనిట్లకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కేటగిరీస్ 2 అయితేనో 7 రూపాయలు ఎంత పడుతుంది. మన ఈ ఇంటి మీటర్ అయితే 5-6 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు కరెంట్ కాలుతుంది. 15 రూపాయలు అంటే రోజుకు ఒక 15 రూపాయలు కరెంట్ కాలుతుంది. ఓకే. కేవలం 15 రూపాయలలో 130 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు కొత్త వాటి 150 పోవచ్చు. 150 పోవచ్చు. అంతే. ఓకే. అంటే నెలకి ఎంత బిల్ వరకు వస్తుంది మీకు? మాకు 13, 14, 1500 దానికి వస్తుంది. 13, 14, 1500 వస్తుంది. అదే ఒక ఎలక్ట్రిక్ ఆటో కాకుండా డీజిల్ ఆటో అయితే ఒక 3,000 కిలోమీటర్లు తిరగడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత డీజిల్ కొట్టియాలి? ఎంతలే అనుకున్నా దానికి రోజు 400 వస్తుంది. ఓకే. 400 పోతే ఇంకా పోవాలన్నా రావాలన్నా చాలా కష్టమయ్యేది. ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ చూసి ఇది చూజ్ చేసుకోవడం జరిగింది. మహేంద్ర చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే. మీకు నెలకి 500 వరకు వస్తుంది. అవును, కరెంట్ బిల్ అంతే వస్తుంది. 1500 వస్తుంది. డీజిల్ ఆటో అయితే రోజుకు 400 అనుకున్నా 12,000 వరకు వస్తుంది. 12,000 అంటే దగ్గర ఇక్కడనే 10,000 సేఫ్ అవుతుంది. 10,000 సేఫ్ అవుతుంది. మళ్ళీ మైనర్ రిపేరింగ్ నెలకు ఒక 2 నుంచి 3,000 వస్తుంది. డీజిల్ ఆటో అయితే. డీజిల్ అయితే దీనికి ఎంత వరకు వస్తుంది? దీనికి ఏముండదు, ఏం రిపేర్ ఏం లేదు. 10,000 కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ అనేది ఉంటుంది. అది కూడా 1 లీటర్ పడుతుంది. ఓకే. ఇంతవరకు నేను లైనర్లు కూడా ఇప్పలే. బర్డెన్ అనేది కాదు. ఇక్కడి నుంచి ఏకదాటిగా బస్తో సరిగ్గా నువ్వు హైదరాబాద్ పోయినా కానీ బస్ నడపడం కానీ ఆటకత కానీ మనకు రాదు. ఎలాంటి వైబ్రేషన్ ఉండదు. ఏం మార్చడం ఉండదు. డైరెక్ట్ స్పీడ్ ఇమీడియట్లీ స్పీడ్ అవుతుంది. ఇమీడియట్లీ కూడా ఆగిపోతుంది. బండి వదిలిపెడితే ఆగిపోతుంది అంతే.